ధనుసు రాశి వాళ్లకు ఈ వారం విశేషమైనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి. ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా ఎటువంటి అవకాశాలు మీకు వచ్చినా కూడా నిర్లక్ష్యం చేయకుండా అందరినీ కూడా వారిచ్చినటువంటి ప్రోత్సాహాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుండాలి. ఆదాయ మార్గాల్లో కొంతమేరకు ముందడుగు వేయగలుగుతారు. ఈ వారం అనుకోకుండా ప్రముఖులను కలుసుకునే అవకాశాలు ఉండటం, ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడే సందర్భాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఈ వారం సంతోషంగా ఉంటుంది. కొన్ని రకాల శుభవార్తలు వింటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి కొన్ని రకాల వ్యక్తిగత సమస్యలను అధిగమించేటటువంటి క్రమంలో ఎవరైతే మీకు సన్నిహితులుగా ఉంటుంటారో వారి యొక్క సహకారం తీసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాగే మీకున్నటువంటి భూ సంబంధమైనటువంటి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు, సమస్యలు, ఒత్తిళ్లు ఏవైతే ఉంటుంటాయో వాటి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆ సమస్యలు కూడా తొలగిపోతుంటాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి పద్ధతులను ఆలోచిస్తూ ఉంటారు. కొత్తగా కొన్ని రకాల ఆశలు కూడా చిగురిస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ప్రశాంతమైనటువంటి జీవనం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎవరో ఏదో చేస్తున్నారు కదా, ఏదో సలహా ఇద్దామనేటటువంటి ఆలోచన చేస్తే అవన్నీ తిరిగి మీకు చుట్టుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి మీ ఉద్యోగ కార్యక్రమాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించి పెద్దవారు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేస్తే చాలు, విశేష శుభ ఫలితాలు మీకు కలుగుతుంటాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఊహించినటువంటి కొన్ని రకాల సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వారం చివరిలో మీ సన్నిహితుల నుండి కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అభిప్రాయ భేదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. శ్రమాధిక్యత ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ధనుస్సు రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పణ చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించడం ద్వారా మీ యొక్క కీర్తి పతాకానికి చేరుకునే అవకాశాలు ఉంటుంటాయి. మంచి మంచి శుభ ఫలితాలు కూడా పొందవచ్చు.